హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫ్లిప్ సైడ్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే ద రాజా సాబ్ మూవీ సహానా సాంగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మరి ఇంత ఘోరం భయ్య, అసలు పచ్చిగా ట్రోల్ అవుతారు, పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు రాజా సాబ్ మూవీలో సహానా సాంగ్ని. ఎందుకు మరి ఇంత పచ్చిగా ట్రోలింగ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నా పాయింట్లో నేను మాట్లాడతా. పెట్టిన పాటకి, వేసిన స్టెప్పులకి, మళ్ళీ వేసుకున్న బట్టల డ్రెస్సింగ్ స్టైల్కి ఏది సెట్ కాలే భయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు 'ప్రభాస్' సినిమాలంటే చానా ఇష్టం. కానీ పాట పరంగా పాట ఎక్సలెంట్, బాగుంది. చానా అంటే చానా నచ్చింది పాట పరంగా చూసుకున్నట్టయితే. సాంగ్ అయితే బెస్ట్. కాకపోతే సాంగ్‌లో ఉన్న స్టెప్పులైనా గానీ, ఆ డ్రెస్సింగ్ అయినా గానీ అసలేం బాలేదు. దానికోసం ఈ సాంగ్‌నైతే పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. మ్యాటరు చూసుకున్నట్టయితే డైరెక్టర్ మారుతి. మనం మనల్ని చూడొచ్చు. మనం వింటేజ్ 'ప్రభాస్' గారిని చూడొచ్చని ఎలివేషన్స్ ఇచ్చాడు, అది ఇచ్చాడు. మళ్ళీ అందులో దెయ్యాలను కలుపుతుండు, అది కలుపుతుండు, దెయ్యం స్టోరీ పెడుతుండు. ఇటు పోతే లవ్ ట్రాక్ పెడుతుండు. అసలు ఆ సినిమా ఏ విధంగా ఉంటుందో మనకైతే ఏ గింత కూడా క్లూ దొరకట్లే. మెలోడీ సాంగ్ అదేమో మాస్ కూడా లేదు. మాస్‌లో పోతుంటే ఆ బట్టలేసుకొని పోయి డాన్స్ చేస్తే ఓకే, పర్వాలేదు, కవర్ అయిపోయిందనొచ్చు. అదేమో స్లోగా ఎళ్తుంది పాట. పాట బాగుంది. నేను పాట బాలేదు అని అనట్లే. పాట స్లోగా ఎళ్తుంటే ఆ బట్టలేమో మాస్ లుక్, స్పీడ్ బట్టలేసిర్రు. క్లాసిక్ బట్టలేసి ఆ సాంగ్‌ని క్లాసిక్ బట్టలేసుకొని, డ్రెస్సింగ్ ఏసుకొని ఆ పాట స్లోగా ఎళ్తుంటే వీళ్ళు గూడా డాన్స్ చేయకున్నా గానీ అటు ఇటు చూసుకుంటా స్లోగా ఎళ్తే చానా బాగుండు. వీళ్ళేం జేషిర్రు, స్లోగా ఎళ్తున్న పాటకి మాస్ బట్టలేసిర్రు. ఆ స్టెప్పులు గూడా 'ప్రభాస్' గారికి మనకు తెలిసిందే ముందే. 'ప్రభాస్' గారు లెగ్‌కి ఇంజ్యూర్ అయింది. ప్లస్ 'ప్రభాస్' గారు లెగ్గు ప్రాబ్లమ్ ఉందని మనందరికి తెలిసిందే. అయినా గాని 'ప్రభాస్' గారితోటే డాన్స్ చేపిద్దానికి ఇంకా చేపిస్తారు. 'ప్రభాస్' గారు అలా ఆ డాన్స్ ఏసే విధానం చూస్తే 'ప్రభాస్' గారికి ఎట్లంటే ఇష్టం లేకున్నా గాని బలవంతంగా ఏస్తున్నట్టు ఆ టైప్‌లో ఏస్తుండు 'ప్రభాస్' గారు డాన్సు. 'ప్రభాస్' గారి కాలికి ఇంజ్యూరే ఉంది. అలా డాన్స్ ఏపియకపోతే ఏమైంది? నార్మల్‌గా అటు ఇటు నడిపి నార్మల్‌గా అవి ఇవి జేయొచ్చుగా. నడిపించేది అటు ఇటు అని అవి చేస్తే ఇప్పుడు డాన్స్ ఎయ్యాలని ఏపిస్తుర్రా 'ప్రభాస్' గారిని? లేకపోతే 'ప్రభాస్' గారికి ఎయ్యాలనిపించి ఏసిండా? ఇదైతే చానా కన్‌ఫ్యూజ్ ఉంది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ అయితే చ అసలింక మాట్లాడుకోవద్దు ఆ డ్రెస్సింగ్ స్టైల్ గురించి. నేను 'ప్రభాస్' గారిని అనట్లే. ప్లస్సు పాట బాలేదనైతే నేను అనట్లే. పాట నాకు చానా అంటే చానా నచ్చింది. పాట చానా బాగుంది. కానీ ఆ పాటకి తగ్గట్టు డాన్స్ అసలు 'ప్రభాస్' గారు ఎయకుంటేనే బావుంటది డాన్స్. నా పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. వింటేజ్ అంటారు గానీ, వింటేజ్ గారు 'ప్రభాస్' ఎట్లున్నారు? ఇంత సన్నగుండేది మొఖం. ఇప్పుడు చూసుకున్నట్టే కొంచెం లావయిపోయింది బాడీ పరంగా. అట్లాంటప్పుడు 'ప్రభాస్' గారి కాలికి మళ్ళీ అంతే కాకుండా లెగ్ ఇంజ్యూరీ ఉంది కాబట్టి డాన్సు ఎయ్యకపోతేనే బెస్ట్. ఎంతసేపున్నా మాస్ ఎలివేషనే 'ప్రభాస్' గారికి బాగా సెట్ అయితది. కాకపోతే 'ప్రభాస్' గారిని ఏపియాలని ఏపిచ్చిరా? లేకపోతే ఎయ్యాలి, ఈ పాటలు పక్కా డాన్స్ ఎయ్యాలి అని ఏపిచ్చిరో గాని మనకైతే తెలీదు గానీ, అందులో ఆ పాట మాత్రం బాగుంది. పాటలో ఉన్న డ్రెస్సింగ్ స్టైల్ అయినా గానీ, దాని పరంగా ఇంకోటి డాన్స్ పరంగా అయితే గాని మాత్రం నాకైతే ఏం నచ్చలేదు. నాకే గాదు, చాలా మందికి నిజంగా చెప్తున్నా. 'ప్రభాస్' ఫ్యాన్స్ అయితే ఈ ఈ వీడియో కింద చూస్తే వాళ్ళు తిట్టొచ్చు నన్ను. మీరే చెప్పండి భయ్యా. మీరు జెన్యూన్‌గా చెప్పండి. పాట నేను అనట్లే. పాట చానా బాగుంది. పాటలో ఉన్న డ్రెస్సింగ్ స్టైలు ఏమైనా నచ్చిందా మీకు? జెన్యూన్‌గా కామెంట్ చేయండి కింద. పాటలో ఉన్న డ్రెస్సింగ్ స్టైలేనా? అంతే గాకుండా వాళ్ళ డాన్స్ అయినా మీకు జెన్యూన్‌గా నచ్చితే నచ్చిందని జేయండి. లేకపోతే నచ్చకపోతే నచ్చలేదని జేయండి కామెంట్. జెన్యూన్‌గా జేయండి. ఇలా ఈ పాట అయితే ట్రోలింగ్ అయితే చేస్తుర్రు ఈ పాటని. పచ్చిగా ట్రోల్ అయితుంది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ట్రోలింగ్. అంటే హల్చల్ అంటే బావుందని గాదు, బాలేదని హల్చల్ అయిపోతుంది. పచ్చిగా ట్రోలింగ్ అయితే ఆ పాటనైతే చేస్తుర్రు. ఇదైతే నాకైతే పాట బావుంది గానీ అందులున్న ఆహ్, డ్రెస్సింగ్ గాని లేకుండా డాన్స్ గాని నాకైతే ఏం నచ్చలేదు. చూద్దాం, మరి ఇంకా చూద్దాం, ముందల ఇంకా అప్‌డేట్‌లు వస్తాయిగా. అప్పుడు మాట్లాడుకుందాం.